అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? లోకం తీరు. ధర్మయ్య కష్టజీవి. రోజంతా శ్రమపడి పనిచేసి తెచ్చిన దానితో కలో గంజో తాగి గుట్టుగా సంసారాన్ని ఈదుకొస్తున్నాడు. అతడిది కుచేల సంతానం. తన పేదరికం వల్ల వాళ్లను కూడు గుడ్డతో పోషించలేక సతమతమవుతున్నాడు. దీనికి తోడు పెద్దవాళ్ళు నలుగురు ఆడపిల్లలు కావడం వల్ల మగపిల్లలు చేతికి అందివచ్చే లోపల వాళ్ళు కాస్త పెళ్ళిడికి వచ్చారు. ధర్మయ్య కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేయటం తలకు మించిన పని. అతడి భార్య పార్వతమ్మ అతడు పని నుంచి ఇంటికి రాగానే కూతుళ్ల పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఉండేది. ధర్మయ్య భార్య వంక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతడి కొడుకులు అక్కల పెళ్ళిళ్లకు డబ్బు కూడబెడదామని తాము కూడా తండ్రితో పాటు కాయకష్టం చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఇంకా పసితనం వదలని నలుగురు కొడుకుల వంక జాలిగా చూసి వద్దని వారించబోయాడు ధర్మయ్య. వాళ్ళు వినకుండా తండ్రితో పాటు కూలి పనికి బయలుదేరారు. ధర్మయ్య ఇంటి పెరట్లోనే వేప చెట్టును ఆశ్రయించుకొని గృహదేవతలు భార్య భర్త ఉంటున్నాయి. ఒకనాడు మగదేవత ఆడదేవతతో మనం ఎంతో కాలంగా ఈ గృహాన్ని చెట్టును ఆశ్రయించుకొని ఉంటున్నాము కదా, అయినా ఎంతో పేదరికంలో ఉన్న ఈ ధర్మయ్యకు ఎలాంటి సాయమూ చెయ్యలేదు. ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అన్నది. ఆ మాటలతో ఆడ గృహదేవత జాలిపడి అవును, ఏదైనా చెయ్యటం బాగుంటుంది. వీళ్ళది ఒకప్పుడు కలిమికల సంసారం. పరిస్థితులు ప్రతికూలించి ప్రస్తుతం ఇలా పేదరికం అనుభవిస్తున్నారు. ఏం సాయం చేద్దామంటావు అని అడిగింది. కొంత డబ్బు తెచ్చి ధర్మయ్య కళ్ళబడేలా చేద్దాం. దానితో అతడి కష్టాలు గట్టెక్కుతాయి. ఏ చీకు చింత లేకుండా కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతాడు అన్నది మగదేవత. అందుకు ఆడదేవత సరేనన్నది. ఇద్దరూ కలిసి డబ్బు తెచ్చి ఒక రాత్రి వేళ ధర్మయ్య పెరట్లోని బావి దగ్గర ఒక డబ్బు మూటను పడేశాయి. ఉదయమే లేచి పెరట్లోకి వచ్చిన ధర్మయ్య ఆ డబ్బు మూటను చూసి దాని మూతికి బిగించి ఉన్న తాడు విప్పాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. ఆనందం కొద్దీ పెద్దగా కేక పెట్టాడు. అది విని ఇంటిల్లిపాది పెరట్లోకి వచ్చారు. అందరి కళ్ళు డబ్బు మూట మీద పడ్డాయి. ముందుగా ధర్మయ్య పెద్ద కొడుకు, ఆడపిల్లల తరువాతివాడు తండ్రితో, నాన్న, ఈ డబ్బుతో మనం భారీ ఎత్తున ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం, మన దరిద్రం వదిలిపోతుంది అన్నాడు. ధర్మయ్య మిగిలిన ముగ్గురు కొడుకులు అన్నకేసి కోపంగా చూస్తూ, అదేం కుదరదు, ఆ డబ్బులో కొంత ఖర్చు పెట్టి మేము ముందు చక్కని దుస్తులు కుట్టించుకొని మిగిలినది పెట్టి పట్నంలో ఎవరైనా మంచి గురువు వద్ద చదువుకుంటాం అన్నారు. కొడుకులు ఇలా అనగానే ధర్మయ్య భార్య ఆగండర్రా మీరు అంటూ వాళ్లను కసురుకొని, నాకు ఎన్నాళ్లుగానో బంగారు నగలు చేయించుకోవాలని ఆశగా ఉంది. ఎంతకు వదలని పేదరికం వల్ల ఈనాటి వరకు ఆ ముచ్చట తీరింది కాదు. ఈ డబ్బుతో నగలు చేయించుకుంటాను అన్నది. ధర్మయ్య అందరినీ ఆగండన్నట్లు చెయ్యి ఊపి, ఈ డబ్బుతో ముందు ఒక చక్కని భవంతి కట్టుకోవాలి, తరువాత కొంత పొలం కొనాలి. అప్పుడే మనం ఊళ్ళో ఉన్న నలుగురిలోనూ దర్జాగా హోదాగా బ్రతక్కలం. కనుక నా మాట విని ఈ డబ్బు చోరికి ఎవ్వరూ రాకండి అన్నాడు. కొంచెం ఎడంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న ధర్మయ్య పెళ్లికెదిగిన కూతుళ్ళు మాత్రం ఏ కోరిక వెలిబుచ్చలేదు. కానీ వాళ్ల మనసులో తమ పెళ్ళిళ్ళ గురించిన మోయలేనంత ఆరాటం ఉంది. వేప చెట్టు మీద ఉండి ఇదంతా చూస్తున్న గృహదేవతలకు ధర్మయ్య, అతడి భార్య, మగపిల్లల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. మగదేవత ఆడదేవతతో, చూశావా వీళ్ల కోరికలు? ఇప్పటి వరకు ఆడపిల్లల పెళ్ళిళ్ళ సంగతే ఎవ్వరూ తేలేదు. అందరికీ తమ తమ కోర్కెలు తీర్చుకోవడమే ముఖ్యంగా కనిపిస్తున్నది. ఆఖరికి కన్నతల్లి కూడా కూతుళ్ల పట్ల తన బాధ్యత మరచిపోయి
నగల వ్యామోహంలో పడిపోయింది. ఇదన్న మాట లోకం తీరు అన్నది. ఆడదేవత విచారంగా, అవునవును, ఇదంతా డబ్బు మహిమ. అసలు డబ్బు లేనప్పుడు అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. అందరూ ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించే ఆలోచించారు. డబ్బు కళ్ళబడగానే అదంతా మరచిపోయి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. ఉండు, ఒక చిన్న తమాషా చేస్తాను అన్నది. ఈ లోపల ధర్మయ్య, అతడి భార్య, మగపిల్లలు మేము చెప్పినట్టే జరగాలంటూ పెద్దగా వాదులాడుకుంటున్నారు. ఇంతలో హఠాత్తుగా మూటలో ఉన్న నాణేలు చిన్న చిన్న రాళ్లుగా మారిపోయాయి. అది చూసి అందరూ నివ్వెరపడిపోయారు. ధర్మయ్య, అతని భార్య లబోదిబోమంటూ, అయ్యో, మనం డబ్బని భ్రమపడ్డాము, కానీ ఇవన్నీ రాళ్ళు రప్పలు. మంత్రతంత్రాలు నేర్చిన వాళ్ళెవ్వరో మనను ఆట పట్టించేందుకు ఇలా చేశారు అన్నది. అందరూ నిరాశతో తలలు వేళ్లాడవేశారు. ముందుగా ధర్మయ్య భార్య కొంచెం తేరుకొని, చూశారా, మనమంతా దీన్ని డబ్బనుకొని భ్రమపడి మన కోరికలు తీర్చుకునేందుకు తగువు ప్రారంభించాము. ఎదురుగా పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లలున్నారు. మనలో ఏ ఒక్కళ్లకు వాళ్ల సంగతే గుర్తురాలేదు అన్నది విచారంగా. ధర్మయ్య వంచిన తల ఎత్తలేక, అవును, ఆ మాటే మరిచాను అన్నాడు. ధర్మయ్య కొడుకులు సిగ్గుపడిపోతూ తల్లితో, ఎలాగైనా కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టి అక్కల పెళ్ళి మేం చేస్తాం, మా మాట నమ్ము, ఇప్పుడు జరిగిందంతా మరిచిపోదాం అన్నారు. వేప చెట్టు మీద ఉండి ఇదంతా గమనిస్తున్న గృహదేవతలకు ధర్మయ్య కుటుంబం వివాదాలు మాని తిరిగి ఒకటైనందుకు చాలా సంతోషం కలిగింది. విన్నారు కదా డబ్బు మహిమ ఎలాంటిదో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.